హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ అండి. 30% మేర జీతాల పెంపు. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం చేసిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎయిత్ పే కమిషన్ జీతం పెంపు అండి. ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు మరి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న 8వ వేతన సవరణ కమిషన్ పై తాజా విశ్లేషణలు నిరాశకు గురి చేస్తున్నాయండి. 2025 చివరి నాటికి ఈ కమిషన్ తన నివేదికను సమర్పించనుంది. అయితే ఉద్యోగుల వేతనాలు 18.6% పెరుగుతాయని అయితే ప్రచారం జరుగుతున్నా కేవలం 10% నుంచి 30% మధ్యలోనే మాత్రమే పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సవరణలో ప్రధాన మార్పులు. ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.86% పెరిగే అవకాశమే లేదని నిపుణుల అభిప్రాయము. మొత్తం వేతనం పెంపు గరిష్టంగా 30% మేర ఉండే అవకాశము. 2025 డిసెంబర్‌లోపు పూర్తి నివేదిక సమర్పణ. 8దో పే కమిషన్ వాస్తవ పరిస్థితి. ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగాలన్న ఆశ నెరవేరే అవకాశాలు తక్కువ. కేంద్ర మాజీ మంత్రి, ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఈ పెంపును 2.8% అనేది దాదాపుగా అసాధ్యమని అయితే స్పష్టంగా పేర్కొన్నారు. గత కమిషన్లతో పోలిస్తే ఇది తక్కువ పెంపు కావచ్చు అని చెప్తున్నారు. ఉద్యోగుల నిరాశ. నూతన వేతన నిర్మాణంపై అయితే ఎదురుచూపులు. మరి ఉద్యోగులకు భారీ వేతన పెంపు ఆశించిన ఆర్థిక పరిస్థితులు, కమిషన్ సూచనల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్కువ పెంపు దిశగా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోందండి. ఏడో వేతన కమిషన్ సమయంలో 14% మాత్రమే పెరిగింది. ఈసారి గరిష్టంగా 30% పెరిగే అవకాశం మాత్రమే ఉందని నిపుణుల అంచనా. కాకపోతే కొంచెం తక్కువే పెరిగే అవకాశాలున్నాయి. మొత్తానికి చూడాలండి. ఇది 2025 నాటికి స్పష్టత. ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది వేచి చూడాల్సిన అంశం.